వెల్కమ్ టు న్యూస్ టీవీ 99 ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సైబర్ క్రైమ్ పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సూచించిన జిల్లా కలెక్టర్. బాలల భద్రత, డ్రగ్స్ రహిత తెలంగాణ వారోత్సవాల్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్. అనంతగిరి అన్నపూర్ణ రిజర్వాయర్ ను సందర్శించిన జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ. తంగళపల్లి మండలంలో ఇంద్రమహిళ గృహ ప్రవేశ కార్యక్రమాలు నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు. బకాయిలో ఉన్న ఫీజు రిమార్స్మెంట్ స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని కోరుతూ టీఆర్ఎస్వీ నాయకులు నిరసన కార్యక్రమం. భీమేశ్వర ఆలయంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ ప్రత్యేక పూజలు. రేపు నేరుల ఇస్కాన్ ఫామ్ జగన్నాథ మందిరంలో నిర్వహించే నరసింహస్వామి జయంతి వేడుకలు తరలి రావాలని భక్తులకు పిలుపునిచ్చిన ఇస్కాన్ సెంటర్ నిర్వాహకులు. పాలిస్టర్ పవర్లూమ్ కార్మికులకు కూలీ రేటు పెంపుపై చొరవ చూపాలి. సిఐటి ఆధ్వర్యంలో చేనేత జౌళి శాఖ ముందు ధర్నా, వినతి పత్రం అందజేత. సైబర్ క్రైమ్ పై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్ సూచించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా బాలల భద్రత, డ్రగ్స్ రహిత తెలంగాణ వారోత్సవాల సందర్భంగా సైబర్ క్రైమ్ పై ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్ గ్రామంలో ఈరోజు అవగాహన కార్యక్రమం మహిళా శిశు దివ్యాంగుల వయోవృద్ధుల సంక్షేమ శాఖ, పోలీసు తదితర శాఖల ఆధ్వర్యంలో నిర్వహించగా ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్, ఎస్పీ మహేత్ బి గీతే హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. గుర్తు తెలియని వ్యక్తులు బ్యాంకు ఇతర సంస్థల నుంచి ఫోన్ చేస్తున్నామని, ఓటీపీ ఇతర వివరాలు అడిగితే చెప్పొద్దని కలెక్టర్ సూచించారు. గుర్తు తెలియని వ్యక్తులు ఏపీకే ఫైల్స్ ఫోన్కు పంపి హ్యాకింగ్ చేస్తారని తెలిపారు. మొబైల్ ఫోన్ వినియోగించేటప్పుడు చాలా జాగ్రత్తలు ఉండాలని సూచించారు. బాలికలు, కిషోర బాలికలు, యువతులు ఎలాంటి వేధింపులకు గురైనా వెంటనే సంబంధిత హెల్ప్ లైన్లో సంప్రదించాలని తెలిపారు. విద్యార్థులు ఆటలు ఆడాలని, ఖచ్చితంగా చదవాలని, తాము అనుకున్న లక్ష్యం చేరుకోవాలని పేర్కొన్నారు. సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని సూచించారు. ప్రతి విద్యార్థి ఉన్నత విద్యాభ్యాసం చేయాలని, ఏదైనా కొలువు సాధించాలని ఆకాంక్షించారు. డ్రాప్ అవుట్ కావద్దని స్పష్టం చేశారు. జిల్లాలో ఎవరైనా సైబర్ క్రైమ్ కు గురైతే వెంటనే 1930 లేదా సమీప పోలీసులను సంప్రదించాలని ఎస్పీ మహేష్ బి గీతే సూచించారు. ఎలాంటి గుర్తింపు లేని వారు ఫోన్ చేసి ఓటీపీ ఇతర వివరాలు చెప్పమంటే స్పందించవద్దని తెలిపారు. క్రెడిట్, డెబిట్ కార్డు యాక్టివేషన్ బ్యాంక్, పోస్ట్ ఆఫీస్ నుంచి చేస్తున్నామని ఫోన్లో అడిగే వారికి స్పందించవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల ఆర్డీఓ వెంకటేశ్వర్లు, డీఎస్పీ నాగేంద్రాచారి, జిల్లా సంక్షేమ శాఖ అధికారి లక్ష్మీరాజు, మండల ప్రత్యేక అధికారి రామకృష్ణ, తహసీల్దార్ సురేష్, ఎంపీడీఓ శశికళ, సర్పంచ్ గన్నారం వసంత తదితరులు పాల్గొన్నారు. ఇల్లంతకుంట మండలం అనంతగిరి గ్రామ శివార్లోని అన్నపూర్ణ రిజర్వాయర్ను జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గీతే ఈ రోజు సందర్శించారు. రిజర్వాయర్ సామర్థ్యం, నీటి నిల్వ తదితర వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతగిరి పోచమ్మ దేవాలయాన్ని కలెక్టర్, ఎస్పీ దర్శించుకున్నారు. సందర్భంగా వారికి ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఆలయ చరిత్ర, ప్రాముఖ్యత వివరాలను ఆలయ అధికారులను జిల్లా కలెక్టర్, ఎస్పీ అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో పారిశుధ్య నిర్వహణ సమర్థవంతంగా నిర్వహించాలని, పంచాయతీ సిబ్బంది పారిశుధ్య పనులు సక్రమంగా చేపట్టేలా పర్యవేక్షణ చేయాలని పంచాయతీ కార్యదర్శికి జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్ సూచించారు. కాంగ్రెస్ ప్రజా పాలనలో ఇల్లు లేని వారు ఉండకూడదనేదే సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యమని మండల కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. తంగళపల్లి మండలంలోని వేణుగోపాలపూర్లో 2 ఇంద్రమ్మ గృహాలు, కాస్పే కట్కూరు గ్రామంలో 3, తంగళ్లపల్లి గ్రామంలో 1 నూతన ఇంద్రమ్మ గృహాలను కాంగ్రెస్ నాయకులు ప్రారంభించారు. ప్రభుత్వం గృహ నిర్మాణాలకు 5 లక్షల రూపాయల సహాయం అందించడం ఎంతో సంతోషకరమని లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు.
ఇల్లు లేని తమ లాంటి వాళ్లకు గృహ నిర్మాణంలో ఆర్థిక చేయూతనందించడంతో సొంతింటి కల నిజమైందని లబ్ధిదారులు వెల్లడించారు. నూతన గృహ ప్రవేశం చేసిన లబ్ధిదారులకు కాంగ్రెస్ నాయకులు నూతన వస్త్రాలను అందించారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు జలగం ప్రవీణ్, ఆయా గ్రామాల కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. వచ్చిందా నష్టం లేదు కోరికలు నెరవేరింది కదా అయ్యోనా అదేంటి హలో సెక్రటరీ గారు రండి. పట్టుకో నీకే మీకే కేకే ఎంత అయిందమ్మా మొత్తం బిల్డింగ్ ఖర్చు ఇట్లా మనం ఏం చేస్తున్నారు ఇక్కడ నీళ్ళు ఇవ్వడం జరిగింది. అలాగే మన ప్రభుత్వం మాకు 5 లక్షలు కూడా నీళ్ళు లేని వాళ్ళకి నిరుపేదలకు అందరికీ నీళ్ళు మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా ఆయన కృతజ్ఞతలు చెప్తున్నాము. మాకు బిల్లులు కూడా మొత్తం పడి చాలా సంతోషం. అందరికీ మనకి టోన్ అన్న గారికి ఇక్కడ వచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు.
బకాయిలో ఉన్న స్కాలర్షిప్లు ఫీజు రింబార్స్మెంట్ తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ వద్ద గల అమరవీరుల స్తూపం వద్ద టీఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు కంచర్ల రవిగౌడ ఆధ్వర్యంలో ఈ రోజు నిరసన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులకు రావాల్సిన స్కాలర్షిప్లు ఫీజు రింబార్స్మెంట్ నెలలుగా పెండింగ్లో ఉంచడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని రవిగౌడ్ మండిపడ్డారు. పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పెద్ద హామీలు ఇచ్చిన ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థులను పూర్తిగా విస్మరించడం సిగ్గుచేటని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 750 కోట్ల రూపాయల బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఫీజు రింబార్స్మెంట్పై ఆధారపడి చదువుకునే పేద విద్యార్థులు ప్రస్తుతం పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తూ చదువు కొనసాగించాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యను దూరం చేసే విధానాలను ప్రభుత్వం అమలు చేస్తోందని అనుమానం వ్యక్తమవుతోందని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఆర్ఎల్ఈ వినయ్ కుమార్, ముదం అనిల్ గౌడ్, ఎస్కే అజ్జు, సాధు శేఖర్, సామల హరీష్, బల్యాల ప్రవీణ్, శశి, ఎస్కే పాషా, రాజా తదితరులు పాల్గొన్నారు. జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. విద్యార్థులతో చెలగాటమా? ఫీజు రింబర్స్మెంట్ వెంటనే, ఫీజు రింబర్స్మెంట్ వెంటనే. ఈ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత విద్యార్థులతో చెలగాటం ఆడడం చాలా దురదృష్టమని సందర్భంగా తెలియడం జరుగుతుంది. మీరు ఇవ్వాల్సిన పెండింగ్ లో ఉన్న ఫీజు రింబర్స్మెంట్, స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలని దాదాపు అన్ని విద్యార్థి సంఘాలు ఆందోళన చేసిన ఇంతవరకు స్పందించకపోవడం చాలా సిగ్గుచేటని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. నిజంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు మీరు ఎలక్షన్ హామీలో తెలంగాణ రాష్ట్రంలో ప్రతి విద్యార్థులకు పెండింగ్ లేకుండా స్కాలర్షిప్లు ఫీజు రింబర్స్మెంట్ ఇస్తా అని చెప్పిండ్రు. ఇప్పుడు గద్దెనెక్కి దాదాపు 27 నెలలు గడుస్తున్నా ఇంతవరకు ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వకపోవడం చాలా దురదృష్టం. విద్యార్థులకు, పేద విద్యార్థులే చదవడం జరుగుతుంది. కావున విద్యార్థులకు విద్యను దూరం చేసే ఆలోచన ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్నదని అనుమానం వ్యక్తమవుతుంది. నిజంగా మా కేటీఆర్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా విద్యార్థులకు రావాల్సిన స్కాలర్షిప్ల మీద ఫీజు రింబర్స్మెంట్ మీదే ఆధారపడి ఉంటాడు. కావున మీరు వెంటనే స్కాలర్షిప్లు, ఫీజు రింబర్స్మెంట్ విడుదల చేయాలని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. నిజంగా కొన్ని కాలేజీలలో విద్యార్థులకు రావాల్సిన మన ఏది సర్టిఫికెట్లు కానీ ఏది ఇవ్వకుండా చాలా ఇబ్బందులు పెడుతున్నారు. కానీ మీరు కొంతమంది విద్యార్థులు పార్ట్ టైం జాబులు చేసుకోవడం జరుగుతుంది. కానీ విద్యార్థులకు రావాల్సిన పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని సిరిసిల్ల జిల్లా కేంద్రం నుంచి డిమాండ్ చేయడం జరుగుతుంది. దాదాపు 850 కోట్ల రూపాయలు వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వం ఉన్న మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ బీఆర్ఎస్ పార్టీ పక్షాన విద్యార్థులతో కలిసి అడ్డుకునేందుకు సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. వెంటనే పేద విద్యార్థులకు ఖచ్చితంగా రావాల్సిన పెండింగ్ లో ఉన్న రావాల్సిన స్కాలర్షిప్లు, ఫీజు రింబర్స్మెంట్ ఖచ్చితంగా విడుదల చేయాలి. లేకపోతే రానున్న రోజుల్లో విద్యార్థులతో కలిసి కేటీఆర్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా అందరం రోడ్డు మీదకి రావాల్సి వచ్చే పరిస్థితి తీసుకొచ్చిందంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని మరోసారి తెలియడం జరుగుతుంది. ఆనాడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కరోనా టైంలో కూడా విద్యార్థులకు స్కాలర్షిప్లు, ఫీజు రింబర్స్మెంట్ వేసిన ఘనత అంటే మన కేసీఆర్ గారిది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత, కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వారికి రావాల్సిన పెండింగ్ లో స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలని దాదాపు అన్ని విద్యార్థి సంఘాలు ఆందోళన చేస్తున్న ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మన ఇంతవరకు పట్టించుకోకపోవడం చాలా దురదృష్టమని మరోసారి తెలియడం జరుగుతుంది. ఖచ్చితంగా విద్యార్థులకు రావాల్సిన 850 కోట్ల రూపాయలు ఇవ్వవలసిందని మరోసారి బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే కేటీఆర్ గారి నాయకత్వంలో విద్యార్థులకు ఎక్కడ అన్యాయం జరిగినా కేటీఆర్ గారి నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీ అండగా నిలబడుతుంది మరోసారి తెలియడం జరుగుతుంది. ఖచ్చితంగా మీరు ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీ మినిస్టర్లను అడ్డుకునేందుకు వెనుకాడబోమని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ.
వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వెంట ఎండోమెంట్ అడ్వైజర్ శ్రీ గోవింద హరి, క్షేత్ర ఆర్కిటెక్ట్ సూర్యనారాయణమూర్తి పాల్గొన్నారు. భీమేశ్వర సదన అతిథి గృహానికి చేరుకున్న కమిషనర్కి ఆలయ ఈవో ఎల్ రమాదేవి పూల మొక్కను అందజేసి ఆత్మీయ స్వాగతం పలికారు. అనంతరం ఆలయానికి చేరుకున్న వెంటనే అర్చకులు, వేద పండితులు స్వస్తి వాచకంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి కోడమొక్కులు చెల్లించుకుని ఆలయ మండపంలో తీర్థ ప్రసాద ఆశీర్వచనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో శ్రీమతి రమాదేవి స్వామివారి శేషవస్త్రం, లడ్డు ప్రసాదాన్ని అందజేశారు. హెరిటేజ్ బైపాస్ క్యాటిల్ ఫీడ్ బ్యాగ్లను పరిశీలించి అందుబాటులో ఉన్న పశుగ్రాసాన్ని స్వయంగా చేతులతో తీసి కోడలకు అందించి అవి తింటున్నాయా లేదా, ఆహార నాణ్యత ఎలా ఉందో ప్రత్యక్షంగా పరిశీలించారు. కోడలకు అందించే ఆహారంలో ఎలాంటి లోపాలు ఉండకూడదని, వాటి సంరక్షణలో నిర్లక్ష్యం చోటు చేసుకోకూడదని అధికారులకు, సిబ్బందికి సూచనలు చేశారు. గోశాలలోని షెడ్లు, ఇతర సౌకర్యాలు, వివిధ ప్రాంతాలను కూడా పరిశీలించారు. అలాగే కోడల నుంచి వచ్చే పెండని వినియోగించి బయోగ్యాస్ ఉత్పత్తి జరుగుతుందా లేదా అనే అంశంపై కూడా వివరాలు తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఆలయ ఉద్యోగులు, అర్చకులు, వేద పండితులు పాల్గొన్నారు. ఓం నమ శివాయ. వేములవాడ క్షేత్రానికి ఈరోజు దర్శనానికి మరియు అభివృద్ధి పనుల సమీక్షకు రావడం జరిగింది. అడ్వైజర్ గోవిందహరి గారు మరియు ఈవో గారు, రమాదేవి గారు అందరి సమక్షంలో మరియు ఈఈ గారు అందరి సమక్షంలో ఇక్కడ రాజన్నను దర్శించుకోవటం, అదేవిధంగా వీరు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చాలా అద్భుతంగా చేశారు. ఈవో గారి యొక్క సారథ్యంలో ఇక్కడ బ్రహ్మాండంగా ఎక్కడ కూడా భక్తులకు ఏ విధమైనటువంటి సౌకర్యాలకి తీసిపోని విధంగా కోడెమొక్కులు కానీ, ఇతరత్ర కుంకుమ పూజ కానీ ఎక్కడ కూడా భక్తులు అసౌకర్యానికి గురి కావటం, లేకపోతే మేము వేరే టెంపుల్లో ఉన్నామా అన్నటువంటి భావన లేకుండా రాజన్న సన్నిధిలోనే ఇవన్నీ జరుగుతున్నాయని వాళ్ళు పూర్తి స్థాయిలో వారి యొక్క నమ్మకంతో వారు చేస్తున్నారు. దీనికి ఇది ఒక శుభపరిణామం. అదేవిధంగా ఈ పనులను కూడా వేగనం చేయడానికి ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు మాతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. దేవాదాయ శాఖ మంత్రి గారు కొండా సురేఖ్ గారు, అదేవిధంగా మా ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్య గారు, దాదాపుగా విప్ ఆది శ్రీనివాస్ గారితో కలిపి సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే మనకి దాదాపుగా 111 కోట్ల రూపాయలు శాంక్షన్ అయి అభివృద్ధి శరవేగంగా సాగుతుంది. అదేవిధంగా త్వరలో ముఖ్యమంత్రి గారి నిర్ణయం మేరకు మరికొన్ని నిధులు తీసుకొని మళ్ళీ ప్యారలల్గా ఆ పనులు కూడా స్టార్ట్ చేయడానికి కూడా శ్రీకారం చుట్టడానికి కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నాం. చాలా అద్భుతమైనటువంటి క్షేత్రం ఇది. అందరూ కూడా వచ్చి కోడెముక్కులు చెల్లించుకొని, ఈవెన్ విదేశాల్లో ఉన్నవాళ్ళు వాళ్ళ యొక్క మాతృభూమిని, ఈ యొక్క టెంపుల్ని మర్చిపోకుండా వచ్చిన ప్రతి సెలవులకు కూడా ఇక్కడ కంపల్సరీగా కుటుంబ సమేతంగా రావడం అనేది రాజన్న ప్రత్యేకత. అందరికీ కూడా శుభం జరగాలని సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. తంగళపల్లి మండలం నేరేళ్ల హరే కృష్ణ ఇస్కాన్ ఫామ్ జగన్నాథ మందిరంలో నిర్వహించే శ్రీ నరసింహస్వామి జయంతి వేడుకలకు ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని సిరిసిల్ల ఇస్కాన్ సెంటర్ నిర్వాహకులు పేర్కొన్నారు. ఈరోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. సిరిసిల్ల పట్టణంలో రేపు మధ్యాహ్నం 3:30 నుండి 4 గంటల వరకు హరినామ సంకీర్తనతో భక్తులు జగన్నాథ మందిరానికి తరలి వస్తారని, ఇందుకోసం ఉచితంగా బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు ఇస్కాన్ సెంటర్ నిర్వాహకులు పేర్కొన్నారు. నరసింహస్వామి యజ్ఞం, హరికథ, మంగళహారతి కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేస్తారని తెలిపారు. ఈ సమావేశంలో సిరిసిల్ల ఇస్కాన్ సెంటర్ మేనేజర్ ప్రాణనాథ, అచ్యుత్ దాస్, గోపేశ్వర దాస్, బలరామ ప్రభు, భక్తకరణ ప్రభు, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. హరే కృష్ణ. ముందుగా అందరికీ శ్రీ నరసింహస్వామి యొక్క ఆశీర్వాదములు, శుభాకాంక్షలు అండి. రేపు అంటే 30/4/2026 గురువారం నాడు మన స్థానిక ఆధ్యాత్మిక సంస్థ అయిన ఇస్కాన్ సిరిసిల్ల వారి ఆధ్వర్యంలో ఇస్కాన్ నేరెళ్ల ఫామ్ నందు సాయంత్రం 3:30 నుంచి 6:30 వరకు శ్రీ నరసింహ చతుర్థి ఉత్సవాలను ఘనంగా నిర్వహించి తలపెట్టామండి.
రేపు నరసింహస్వామి ఆవిర్భావ దినోత్సవము. ఆ సందర్భంగా సాయంత్రం 3:30 హరినామ సంకీర్తనంతో మొదలుకొని తర్వాత నరసింహస్వామికి అత్యంత ఇష్టమైన నరసింహ హోమం ఉంటుందండి. ఆ కార్యక్రమం 4 గంటల నుంచి 5 గంటల వరకు ఉంది. తదనంతరము నరసింహస్వామి ఎందుకు వచ్చారు, ఏం చేశారు, ఇలాంటి లీలా కథామృతం ఉంటుంది. తదనంతరము మహామంగళారతి ఉంటుంది. ఆ తర్వాత వచ్చిన భక్తులకు అందరికీ అన్న ప్రసాదం, భోజన ప్రసాదం వితరణ ఉంటుంది. ఈ కార్యక్రమం సాయంత్రం 3:30 నుంచి 6:30 వరకు ఉంటుంది. ఈ కార్యక్రమం కోసము మన అంబేద్కర్ సర్కిల్లో నుంచి బస్సులు కూడా అరేంజ్ చేయడం జరిగింది. వచ్చిన భక్తులందరూ ఆ బస్సుల ద్వారా ఫామ్కి, మన ఇస్కాన్ నెరళ్ళ ఫామ్కి చేరుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. ప్రతి భక్తులు ఈ కార్యక్రమంలో వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి అలాగే ఆ స్వామి నరసింహస్వామి యొక్క కృపా కటాక్షం పొందాల్సి మా యొక్క విన్నపం. అందరికీ ధన్యవాదాలండి. హరే కృష్ణ. పాలిస్టర్ వస్త్రానికి పవర్లూమ్ వైపని కార్మికుల కూలీ పెంచి ఒప్పందం చేసి సమ్మె విరమింపజేయాలని కోరుతూ సిఐటి ఆందోళనలో చేనేత జౌళి శాఖ ముందు కార్మిక సంఘ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. వెంటనే కూలీ ఒప్పందం చేసి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ చేనేత జౌళి శాఖ అధికారులకు వినతి పత్రం అందజేశారు. పవర్లూమ్ వైపని కార్మికుల కూలీ పెంచాలని ఏప్రిల్ 27 నుండి సమ్మె చేయడం జరుగుతుందని సిఐటి జిల్లా అధ్యక్షులు కోడం రమణ తెలిపారు. 10 పిక్కులకు చిన్న పన్నకు 28 పైసలు, పెద్ద పన్నకు 29 పైసలు ఇస్తామని యజమానులకు కార్మికులకు మధ్య ఒప్పందం జరిగిందని, కానీ వాటిని అమలు మాత్రం చేయడం లేదన్నారు. వైపని కార్మికుల కూలీ విషయంపై చర్చలు ఇంకా జరపలేదని, వెంటనే యజమానులతో మాట్లాడి కూలీ పెంచి ఒప్పందం జరిపించి సమ్మె విరమింపు చేయాలని చేనేత జౌళి శాఖ అధికారులు కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటి నాయకులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. ఒప్పందం చేసే విధంగా అధికారులు చర్యలు. పోరాడదాం పాలిస్టర్ వస్త్రానికి కూలి పెంచేంత వరకు. పవర్లూమ్ మార్పిడి వైపన్ కార్మికుల ఐక్యత. పాలిస్టర్ వస్త్రానికి వెంటనే కూలి పెంచి అగ్రిమెంట్. యజమానుల ఉండి వైఖరి. యజమానులు కూలీ పెంచే విధంగా పాలిస్టర్ కూలీ పెంపు పట్ల యజమానుల నిర్లక్ష్య వైఖరి. పాలిస్టర్ కూలీ పెంపు పట్ల కాలయాపన. వెంటనే కూలీ పెంచి అగ్రిమెంట్. పాలిస్టర్ వస్త్రానికి వెంటనే కూలీ పెంచి అగ్రిమెంట్. పాలిస్టర్ వస్త్రానికి పవర్లూమ్ కార్మికులకు, వార్పిన్ వైపన్ కార్మికుల కూలీ పెంచాలని చెప్పి మరి ఏప్రిల్ 27 సోమవారం రోజు నుంచి సమ్మె చేయడం జరుగుతూ ఉంది. మరి యజమానులు పవర్లూమ్ కార్మికులకు సంబంధించినటువంటి కూలీ చర్చలు జరిపి 10 పిక్కులకు 25 పైసలు ఉన్నదాన్ని 3 పైసలు పెంచి 28 పైసలు, చిన్న పన్నకు పెద్ద పన్నకు 29 పైసలు పెంచుతామని చెప్పి అనడం జరిగింది. కానీ దానికి సంబంధించిన అగ్రిమెంట్ రాసివ్వలేదు. అదేవిధంగా వార్పిన్ కార్మికులకు సంబంధించి కూడా మరి 40 రూపాయలు 1000 పోగులకు పెంచాలన్నప్పుడు చర్చలు జరిపారు. కొంత మేరకు పెంచుతామన్నారు, కానీ పూర్తిగా పెంచకుండానే మధ్యలోనే చర్చల నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇంకా వైపని కార్మికులకు సంబంధించిన కూలీ చర్చలు కూడా జరపనటువంటి పరిస్థితుల్లో మరి కార్మికుల కూలీ పెంపు పట్ల యజమానులు కాలయాపన చేస్తూ మరి కార్మికులకు నష్టం చేసే విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు మరి కార్మికులందరం కూడా చేనేత జౌళి శాఖ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించి ఏడీ గారికి మరి యజమానులపై వెంటనే చర్యలు తీసుకొని పవర్లూమ్ వార్పిన్ వైపన్ కార్మికుల కూలీ పెంచి అగ్రిమెంట్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. మరి కార్మికులు మరి పని చేస్తేనే పూడగడిచే పరిస్థితుల్లో 3 రోజుల నుంచి కూడా సమ్మె చేస్తున్నా కూడా యజమానులు కూలి పెంచకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి సంబంధిత లేబర్ అధికారి DCL గారు కూడా ఇక్కడ వచ్చి చర్చలు జరిపినప్పుడు మరి మా సమక్షంలో అది యజమానులు మేము రేపు సోమవారం లేదా మంగళవారం వరకే పూర్తిగా అందరి అగ్రిమెంట్ చేసి కూలి వేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఒకవైపు అధికారులను ఆ రకంగా చెప్తూ మరి ఇక్కడ చూస్తున్నట్లయితే కాలయ పని చేస్తూ కార్మికులకు ఇబ్బందులకు గురి చేస్తూ నష్టం గురి చేస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే అధికారులు చర్యలు తీసుకొని కూలి పెంచే విధంగా చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా యజమానులు కూడా మరి కార్మికులు ఇప్పటికే సరి అయినటువంటి వేతనాలు రాక ఇతర వృత్తులకు వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో కార్మికులను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత, పరిశ్రమను బాగుపరచుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి వెంటనే చర్చలు జరిపి సానుకూలంగా చర్చలు జరిపి కూలి పెంచి ఒప్పందం చేసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకుంటే కనుక రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఈ సమ్మెను ఉధృతం చేసి అయినా కూలి పెంచేంత వరకు, పవర్లూమ్ వార్పిన్ వైపన్ కార్మికుల కూలి పెంచేంత వరకు ఈ పోరాటం సమ్మె చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.
నుంచి వార్పిని వైపను కార్మికులు ఆసాములు వివిధ రకాలుగా ధర్నా కార్యక్రమం చేసినప్పుడు కూడా యజమానుకు నిమ్మకు నీరెత్తినట్టుగా వాళ్ళు వివరించడం చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. ఏనాడు కూడా సమ్మెలకు వెళ్ళదని పెంచిన పరిస్థితుల్లో ఇప్పుడు యజమానులు ఉన్నారు. కాకపోతే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు పెరిగినందుకు అనుగుణంగా యజమానులు ఖచ్చితంగా కూలి పెంచే అవసరం ఉంది. పెంచడంలో మాత్రం దీన్ని రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమం చేసి తీసుకెళ్తామని ఒక హెచ్చరిక మీకు చెప్తున్నాము. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సైబర్ క్రైమ్ పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సూచించిన జిల్లా కలెక్టర్. బాలల భద్రత, డ్రగ్స్ రహిత తెలంగాణ వారోత్సవాల్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్. అనంతగిరి అన్నపూర్ణ రిజర్వాయర్ను సందర్శించిన జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ. తంగళపల్లి మండలంలో ఇంద్రమహిళ గృహ ప్రవేశ కార్యక్రమాలు నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు. బకాయిలో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని కోరుతూ టీఆర్ఎస్వీ నాయకులు నిరసన కార్యక్రమం. భీమేశ్వర ఆలయంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ ప్రత్యేక పూజలు. రేపు నేరళ ఇస్కాన్ ఫామ్ జగన్నాథ మందిరంలో నిర్వహించే నరసింహస్వామి జయంతి వేడుకలు తరలి రావాలని భక్తులకు పిలుపునిచ్చిన ఇస్కాన్ సెంటర్ నిర్వాహకులు. పాలిస్టర్ పవర్లూమ్ కార్మికులకు కూలీ రేటు పెంపుపై చొరవ చూపాలి. సిఐటి ఆధ్వర్యంలో చేనేత జౌళి శాఖ ముందు ధర్నా, వినతి పత్రం అందజేత. ఇవి నాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం.